దూకుడు మూవీ రివ్యూ. ఈరోజు మహేష్ బాబు గారి బర్త్డే కాబట్టి ఈ యొక్క దూకుడు మూవీ రిలీజ్ అయితే అయ్యిందండి. సో ఏపీ టు తెలంగాణ మామూలుగా లేదనమాట, బీభత్సంగా ఉంది దీని హైప్ అనేది. కలెక్షన్లు కూడా ఈరోజు వస్తున్నాయి భయంకరంగా. సో అక్కడక్కడ కొంచెం ఇది అనేది ఉందన్నమాట. సో ఎవరు మిస్ చేయొద్దండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దూకుడు మూవీ రివ్యూ ఏం చెప్తామండి, నార్మల్గా తెలిసిందే కదా అందరికీ. సో కనీసం ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాల అంతే 10 సంవత్సరాల క్రితం మూవీ అది ఆల్రెడీ ఎక్కడైనా సరే నార్మల్గా చూసిన సినిమాయే, కానీ అది రిలీజ్ చేశారనమాట మహేష్ బాబు గారి బర్త్డే కాబట్టి. ఇప్పుడు దీని హైప్ అనేది నార్మల్గా లేదండి, బేభత్సంగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా కానీ వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో మోగిచ్చేస్తున్నారనమాట. ఎందుకంటే బాబు బర్త్డే కాబట్టి ఈరోజు. ఓకే, సో వారణాసి నుంచి నేను ఏదో అనుకున్నా, అరే ఒక ప్రోమో వస్తుందిరా కంపల్సరీ ఖచ్చితంగా, లేదా గ్లిమ్స్ అనేది వస్తుంది కంపల్సరీ అని అనుకున్నాను. సో ఇక్కడ తీరా చూస్తే అసలు ఏం లేదనమాట. నార్మల్గా 2 ఫొటోస్తో సరిపెట్టేశాడనమాట. మహేష్ బాబు గారి గురించి ఒక క్యాప్షన్ రూపంలో మనకు వదిలాడనమాట రాజమౌళి గారు. సో అది హైలైట్ అయ్యింది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క దూకుడు మూవీ రివ్యూ ఎలా ఉంటుందంటే అసలు నార్మల్గా ఉండదండి. ఈ రివ్యూల పరంగా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దూకుడు 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 ఈ విధంగానే మాట్లాడుతున్నారు అనమాట. సో బాబు ఫ్యాన్స్ ఈ యొక్క వారణాసి నుంచి కాదు కానీ దూకుడు మూవీ రిలీజ్ అయింది కాబట్టి సో దానితో సరిపెట్టడం అనేది జరిగింది. సో ఇక దూకుడు మూవీలో మన మహేష్ బాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట, ఐపీఎస్ పోలీస్ ఆఫీసరు. సో తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తాడనమాట కొన్ని కారణాల వల్ల. సో తన తండ్రికి ఆ గతి ఎవరి వల్ల పట్టింది ఏంటి అని చెప్పి తన తండ్రికి తెలియకుండానే, తన తండ్రి కోలుకున్న తర్వాత తన తండ్రికి తెలియకుండానే, తన తండ్రికి తెలియకుండానే తన తండ్రి చేతే వాళ్ళని మట్టి కలిపిస్తాడనమాట. ఓకే, అది కాన్సెప్ట్ మూవీలో. సో ఓన్లీ తన తండ్రి కోసమే, తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఆ యొక్క దూకుడు మూవీలో చూస్తామన్నమాట. సో ఇక్కడ లవ్ ట్రాక్ అంటారా. సో ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్గా ఉన్న మన మహేష్ బాబు గారు సస్పెండ్ అయ్యాడని చెప్పి కొంతమంది అధికారుల చేత మూవీలో కొంతమంది అధికారుల చేత సో ప్రచారం అనేది చేపిస్తారనమాట. న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సో మనోడు నిజంగానే సస్పెండ్ అవడు, ఒక పని మీద ఇటలీకి వెళ్తాడనమాట. ఇటలీకి వెళ్ళిన తర్వాత అక్కడ హీరోయిన్ని చూసి ఫ్లాట్ అవుతాడు. హీరోయిన్ మళ్ళీ వచ్చి హీరో మధ్య జరిగే లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో, సంఘర్షణ, గొడవలు, అవన్నీ తిట్లు ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి అనమాట. సాంగ్స్ పరంగా ఇక చెప్పాల్సినంత అవసరం లేదు, బేభత్సంగా ఉంటాయి. ఐటమ్ సాంగ్ బాగుంటుంది. సమంతకి మళ్ళీ వచ్చి మహేష్ బాబు గారికి వచ్చిన సాంగ్ ఏదైతే ఉంటుందో సో ఆ సాంగ్ బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్క సాంగ్ బాగుంటుంది. ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. హీరో గారి ఎంట్రీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పోకిరిలో చూపించిన విధంగా చూపించారనమాట. ఇంకా ఫైట్స్ అంటారా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట, చెప్పాల్సినంత అవసరం లేదు. ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ, ఆ ఫ్రేమ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. బాబు ఆ ఫ్రేమ్లో పెద్ద ఫేస్ ద్వారా కనిపిస్తుంటే ఉండవన్నమాట. ఒక్కరు కూడా సీటు లాస్ట్లో కూర్చోడు, సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు. అసలు సీట్ల మీద కూర్చుంటారా? సీట్ ఎడ్జ్లో కూడా కాదు, నిలబడి అరవడమే. అసలు నేనైతే సినిమా చూడలేకపోయానండి. ఉత్త పేపర్లు, ఫోన్లు తీసి ఎవరంటే అలా ఇలా పెట్టేస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిన మూవీ కదా. సో రీరిలీజ్ కదా ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అరుపులతోనే సరిపోయింది. అసలు అక్కడ మహేష్ బాబు గారు ఏం డైలాగ్ చెప్తున్నారో కూడా అర్థం కాల నాకు. అంత ఇదిగా ఉందన్నమాట థియేటర్లో. సో రేపు కూడా ఉండే అవకాశం ఉంటుందేమో తెలియదు, కానీ ఈ రోజైతే కన్ఫామ్ అనమాట. ఈ రోజు కలెక్షన్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి రేపు తెలుస్తుంది అనమాట. మనకైతే రిపోర్ట్ అయితే వస్తుంది. ఓకేనా. సో మహేష్ బాబు గారి బర్త్డే కాబట్టి కొన్ని మంచికి సంబంధించిన సమాజంలో కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి జరుగుతున్నాయి. అవి మీకు తెలుసో తెలీదో. ఓకేనా. సో మహేష్ బాబు గారికి సంబంధించిన సమాజంలో కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి. సో అవి ఈ వీడియోలో చెప్పను, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. చూసుకున్నట్లయితే మొత్తంగా ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న సంభాషణ ఏదైతే ఉంటుందో అది చూపించడం అనేది జరిగింది. మూవీ దూకుడి రిలీజ్ కదా, ఏమొస్తారులే, నార్మల్గా అందరూ చూసిన సినిమానే కదా, సో ఏముంటుందిలే, మనం అంటే డైహార్డ్ ఫ్యాన్స్ కదా, సో వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. అరే బాబు, అసలు అదర్ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ కాకుండా అందరూ ఏకమైపోయారు. అసలు నాకు అర్థమే కాల. ఒక్కసారిగా అసలు సినిమా చూడలేకపోయానండి. ఆ పేపర్లే కనిపిస్తున్నాయి మొత్తం.
అసలు మహేష్ బాబు గారు కనిపించినప్పుడల్లా విసిరేస్తున్నాడు అనమాట. వాడు అసలు ఇటు సైడ్ నుంచి పై నుంచి అసలు నా చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు నిండిపోయినాయి. అవి చూపిద్దాం అనుకుంటున్నా, కానీ ఈ వీడియోలో చూపించకూడదు. అవి నేను చూపించినండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే సో కాపీరైట్ స్ట్రైకులు పడతాయి అనమాట. వద్దు, అవసరం లేదు. అది చూసుకున్నట్లయితే మొత్తానికి మూవీ ఓవరాల్గా నెక్స్ట్ లెవెల్ ఉందండి. పాత రోజులు గుర్తొచ్చాయి నాకు, నిజంగా పాత రోజులు. ఆ దూకుడు మూవీ రిలీజ్ అయిన పాత రోజులు. నేను అసలు ఐటెం సాంగ్ ఉందని చెప్పి పోయా నేను ఆ రోజు. అప్పటికి నాకు చాలా చిన్న ఏజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఐటెం సాంగ్ మనకు తెలుసు కాబట్టి ఐటెం సాంగ్ కోసం కాదు, సో మూవీ కోసమే వెళ్ళడం అనేది జరిగింది అనమాట. అప్పుడైతే ఐటెం సాంగ్ కోసం వెళ్ళాను అనమాట నేను. సో ఎందుకంటే ఆటో అప్పారావు అనే సాంగ్ ఉంది కదా, ఐటెం సాంగ్, అది దానికి బాగా ఎంజాయ్ చేశారండి. అసలు ఆ సాంగ్ వచ్చినప్పుడు ఎవడు సీట్లో కూర్చోలేదబ్బా, నేను చెప్తా, ఎవడు కూర్చోలేదు, ఒక్కడ కూడా కూర్చోలేదు. అసలు అందరూ ముందుకు వెళ్ళిపోయారు. ఆఖరికి నేను కూడా వెళ్ళానండి, నేను కూడా వెళ్ళి ఎగిరాను అనమాట. సో అంతా ఇదిగా. ఇక మహేష్ బాబు గారి స్టైల్ అంటారా, అసలు నెక్స్ట్ లెవెల్, చెప్పాల్సినంత అవసరమే లేదు అసలు. ఈ రోజు వదిలిన వారణాసికి సంబంధించిన ఒక పోస్ట్ అనేది వదిలారు, అది మీరు చూసే ఉంటారు అన్నమాట. దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను నేను. సో ఆ పోస్టర్లో చూస్తున్నట్లయితే అసలు దూకుడు మూవీలో కన్నా ఈ మూవీలోనే హైలైట్గా ఉన్నాడు. ఎవరికైనా సరే ఏజ్ పెరిగేకుంది అందం తగ్గుద్ది, ఇతనికేందయ్యా అలా నాకు కనిపించట్లేదు. అసలు ఏజ్ పెరిగేకుంది అందం కూడా పెరుగుతుందన్నమాట. ఎవరైనా చూసినా కానీ ఇతనికి కనీసం ఒక 21, 25, 26 ఉంటాయి అని చెప్పి చెప్తారనమాట. మనోడికి 50 సంవత్సరాలు అబ్బా. అక్కడ చూసుకున్నట్లయితే 50 సంవత్సరాలు ఉన్నాయి మనోడికి. అసలు అందం ఏంది నాకు అర్థమే కావట్లేదు. అసలు ఏ మూవీలో చూడలేదండి. అసలు జస్ట్ సైడ్కి చూపించారు మహేష్ బాబుని, ఇలా ఒక్క సైడ్కే చూపించారు. ఈ మిగతా సైడ్ అయితే ఏం చూపించలేదన్నమాట. అసలు ఫుల్గా చూపించుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటుంది తెలిసి. ఆ యొక్క ఫోటో అనేది నెక్స్ట్ వైరల్ అయి ఉంటుంది అసలు. సో జస్ట్ ఆ ఒక్కరంతా చూపించిన దానికే, ఈ సైడ్ ఫేస్ చూపించిన దానికే అసలు నార్మల్గా లేదు. ఇంకో దాంట్లో అయితే నార్మల్గా ఫుల్ ఫేస్ అనేది చూపించడం అనేది జరిగిందనమాట. సో నది ఉంటుంది, నదిలో తెప్ప ఉంటుంది, తయారు చేసుకున్న తెప్ప ఉంటుంది, మనిషి తయారు చేసిన తెప్ప ఉంటుంది. ఆ తెప్ప మీద మనోడు కొనుక్కో ఉంటాడు అనమాట, చిన్న దుప్పటి వేసుకొని. అవి మూవీలో సంబంధించిన భాగానికి సంబంధించిన పోస్టర్స్ అయితే కాదు, నార్మల్గా ఒక ఫోటో షూట్కి సంబంధించినటివి. కానీ ఆ ప్రదేశాలన్నీ మూవీలో ఉంటాయి. చూసుకున్నట్లయితే కామెడీ పరంగా కానీ ఎవరైనా సరే, ఎంఎస్ నారాయణ, మళ్ళీ వచ్చే బ్రహ్మానందం గారు, నాగార్జున గారి పేరు చెప్పి బ్రహ్మానందం అనే పెద్ద విపిన్ చేస్తారు అబ్బా ఆ మూవీలో. అసలు చిన్న కామెడీ నట్ట జీవించేశాడు బ్రహ్మానందం గారు. ఇంకా ఎంఎస్ నారాయణ గారు అంటారా, అస్సలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అస్సలకి కామెడీ అంటే అదిరా అనిపించింది. అందులో మన బాబు గారి నోటి మాట టైమింగ్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చెప్పాల్సినంత అవసరం లేదు. సో ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. రిలీజ్ కాబట్టి పాత రోజులు అనేటివి గుర్తొచ్చాయండి నాకు. అది చాలా రోజులు గుర్తొచ్చాయి, పాత రోజులు గుర్తొచ్చాయి. నేను నా వాట్సాప్ స్టేటస్లో పెట్టేసా. అసలు కనీసం ఒక 10-15 పెట్టున్నా నేను చూసిన మూవీస్ స్టేటస్లు తీసి పెట్టేశాను అనమాట. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మొత్తం మోగిపోతుందబ్బా దూకుడు రిలీజ్ అని. అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి పబ్లిక్ టాక్ కూడా భయంకరంగా ఉంది. అసలు పబ్లిక్ కూడా ఎలా మాట్లాడుతున్నారంటే, అప్పుడెప్పుడో పాత రోజులు గుర్తొచ్చాయి, ఇప్పుడు అసలు 4Kలో వదిలేరు కాబట్టి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. రీటచింగ్ అనమాట. కలర్ కోటింగ్ ఎక్కువ పెంచి డీటెయిలింగ్ అనేది నీట్గా కనిపించేటట్టు చేయడం అనేది జరిగింది. నిజంగానే 4Kలో వదిలేరనమాట. ఓకేనా? సో ఇదండి మొత్తానికి దూకుడు మూవీ రివ్యూ అనేది. సో ఇంకా అప్డేట్స్ అనేవి వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని. ఓకే, బాయ్.